హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అన్నం పెట్టే దేవుడు అనే అర్థంతో చాలామంది రైతును ఆసామి అంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో నానుడి. అక్కడ యువ రైతులు, వ్యవసాయ కూలీలు తాము కూడా ఆసామి అవ్వాలనే ఆకాంక్షతో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. రోజు రోజుకు నాగలు పట్టే యువ రైతులు తగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చే ఒక కథ. ఇది కథ కాదు, మన శబరీశ్వర్ బసమతిరి ప్రయాణం. ఆయన సామాన్య రైతు నుండి పద్మశ్రీ వరకు కొనసాగించిన ఆయన జీవిత పయనం. అస్సాం రాష్ట్రంలోని చిరాగ్ జిల్లాలో పన్బారి అనే ఒక పల్లె. ఇది అడవిని ఆనుకొని ఉన్న ఒక పల్లె. అక్కడ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. శబరీశ్వర్ చిన్న వయసులో అక్కడ ఉన్నప్పుడు తల్లిదండ్రి వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూలికి వెళ్ళిన రోజు కొంత ధాన్యాన్ని కూలీగా తెచ్చేవాళ్ళు. దాంతో 8 మంది సంతానం కడుపు నింపుకోవాలి. కూలికి వెళ్ళని రోజుల్లో, పని దొరకని రోజుల్లో అడవిలోకి వెళ్ళి బంగాళదుంపలు తవ్వుకొని తీసుకొచ్చి వాటిని కాల్చుకొని తినేవాళ్ళు. ఇలా సాగుతూ ఉండగా 1980లో విపరీతమైన కరువు వచ్చింది. అప్పుడు వాళ్ళకి అక్కడ పూర్తిగా పని దొరకనే లేదు. అప్పుడు వ్యవసాయ కూలీలు కాస్త భవన నిర్మాణ కూలీలుగా మారిపోయారు. అక్కడ కూడా వాళ్ళకి కూలీగా కొంత ధాన్యాన్నే ఇచ్చేవాళ్ళు. ఆ ధాన్యంతో కడుపు నింపుకునేవాళ్ళు. ఇది ఇలా ఉండగా మన శబరీశ్వర్ గారికి 15 ఏళ్ల వయసులో ఆయన మేఘాలయలోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకి కూలీగా డబ్బు ఇచ్చారు. మొదటిసారిగా శబరీశ్వర్ గారు తన జీవితంలో డబ్బును చూశారు అక్కడ. అయితే ఆయనకి ఎప్పుడు అనిపించేది, ఈ డబ్బుని నేను పొదుపు చేసుకొని దీంతో వ్యవసాయానికి భూమిని కొనాలి అని. అలా ఆయనకి 18 ఏళ్ళు వచ్చేటప్పటికి అస్సాంలో జరిగిన ఒక పోరాటానికి ఫలితంగా అక్కడ ఒక ప్రకటన వెలువడింది. అదేంటి అంటే, భూమి లేని కూలీలు, వ్యవసాయదారులు అటవీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని వ్యవసాయ భూమిగా వ్యవసాయం చేసుకోవచ్చు అని. దాంతో మన శబరీశ్వర్ గారు సొంత భూమిని ఏర్పరచుకోలేకపోయారు, కానీ కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేద్దామని ఊరికి వచ్చారు. అలానే భూమిని కౌలుకు తీసుకున్నారు, అక్కడ వ్యవసాయం మొదలుపెట్టారు. చుట్టుపక్కల రైతుల్లానే ఆయన కూడా మిరప, వంగ లాంటివి అక్కడ వ్యవసాయంలో ప్రారంభించారు. ఆ తర్వాత అప్పటికి ఆయనకి వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేకపోవడంతో పూర్తిగా నష్టపోయారు. ఆయన బొగ్గు గనుల్లో పనిచేసి సంపాదించుకున్న సంపాదనంతా పూర్తిగా పోగొట్టుకున్నారు. అప్పుడు ఆయనకు అనిపించింది, నాకు అనుభవం లేకపోవడం వల్ల నాకు నష్టం వచ్చింది, నేను ఫస్ట్ అనుభవం సంపాదించుకోవాలి అని. ఆయన బడి ముఖం కూడా చూడలేదు. అక్కడ అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడున్న ప్రొఫెసర్ని తనకు వ్యవసాయంలో మెలకువలు నేర్పాలని కోరారు. వాళ్ళు పోక చెట్ల పెంపకం గురించి శబరీశ్వర్కు నేర్పించారు. ఆయన అక్కడ ఉండంగానే అంతర పంటల గురించి అనుభవాన్ని సంపాదించారు. ఆయన తిరిగి పల్లెకి వచ్చి అక్కడ అంతర పంటలుగా అరటి, పసుపును సాగు చేయటం మొదలుపెట్టారు. ఆయన సంవత్సరంలో 3 సార్లు దిగుబడి చూడటం స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా 1995లో 1 ఎకరం పొలం కొన్నారు. ఆయన 1 ఎకరం పొలం కొన్నాక భారతదేశం మొత్తం చుట్టారు. అలానే ఆ క్రమంలో భాగంగానే ఆంధ్రాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన వివిధ పండ్ల మొక్కల పెంపకం గురించి శిక్షణ తీసుకున్నారు. ఈసారి అస్సాం వెళ్ళి అస్సాం వాతావరణ పరిస్థితులకు సరిపోయే అనాస, బొప్పాయి లాంటి పండ్ల మొక్కల సాగు ప్రారంభించారు. ఆయన ఈసారి పట్టిందంతా బంగారం అయ్యింది. 9 ఎకరాల పొలం కొన్నారు. ఆయన 9 ఎకరాలకు తోడు ఇంకో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని 25 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. అక్కడ 25 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో
ఆయన వివిధ రకాల పండ్లు కూరగాయలు పండించేవాళ్ళు. 2005లో మత్స్యశాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి తనను చేపల పెంపకంలో శిక్షణ తీసుకున్నాడు. తన పొలంలో చెరువు తవ్వాడు. ఈ చేపల పెంపకాన్ని చేపట్టాడు. ఆ వ్యర్థాల ద్వారా వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచేవాడు. 75,000 రకాల మొక్కలతో ఒక నర్సరీని స్టార్ట్ చేశారు. దీనికి అనుసంధానంగా పట్టుపురుగుల పెంపకం, పందుల పెంపకాన్ని సమన్వయం చేశారు. ఇలా ఆయన ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షల ఆదాయాన్ని చూస్తున్నారు. అలానే దేశంలో ఎక్కడెక్కడి నుంచో యువ రైతులు ఆయన దగ్గర శిక్షణకు వస్తున్నారు. ఆయన వాళ్ళకి ఉచిత బస ఏర్పాట్లు చేస్తూనే ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. యువ రైతులు వ్యవసాయం రంగంలోకి అడుగు పెట్టాలనేది ఆయన ఆకాంక్ష. ఈ యువతను ఇంతగా వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్న శబరీశ్వర్ గారికి అస్సాం ప్రభుత్వం అస్సాం అత్యుత్తమ పురస్కారమైన అస్సాం గౌరవ్తో సత్కరించింది. దాని కొనసాగింపుగానే ఆయన్ని పద్మశ్రీ కూడా వరించింది. ఇది ఫ్రెండ్స్ శబరీశ్వరన్ సక్సెస్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.